హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్యుడి తర్మ. ఈరోజు మనం సొగస్యుడి తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో పట్టు శారీస్, అలాగే ఫ్యాన్సీ డిజైనర్ శారీస్, హాఫ్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు ఉన్నారు. హలో భారతి గారు, ఈరోజు ఫస్ట్ ఏ శారీ చూపిస్తున్నారు? పట్టు శారీ. పట్టు, ఓకే. ఇది వచ్చేసి మనకి ఇక్కత్ పట్టు. ఇక్కత్ పట్టు ఇదంతా కూడా ఏంటంటే మనకి 2 షేడ్స్. పై పార్ట్ అంతా కూడా మనకి మెరూన్ రెడ్ తీసుకున్నారు, కింద పార్ట్ అంతా కూడా మనకి బ్లాక్ కలర్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసరికి మనకి బార్డర్ లాగా ఏంటంటే ఒక బాక్సెస్ టైప్ లో మనకి తీసుకున్నారు అనమాట. ఒక బార్డర్ లాగా తీసుకున్నారు. మనకి కింద వచ్చేసి మనకి టెంపుల్ ఇచ్చారు. ఈ మెరూన్ కలర్ మీద ఒక జిగ్జాగ్ లాగా టెంపుల్ ఇచ్చారు. మళ్ళీ మనకి పైన ఏదైతే డిజైన్ ఉందో సేమ్ డిజైన్ ని మళ్ళీ కంటిన్యూ చేశారు. చిన్న టెంపుల్స్ కి మిడిల్ లో చేశారు. సేమ్ డిజైన్ ని మనకి బ్లాక్ మీద కూడా కంటిన్యూ చేశారు. సేమ్ రిపీట్ అవుతుంది, కాకపోతే బ్యాక్గ్రౌండ్ లో ఉన్న కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ మనకి మరూన్ కలర్, కింద వచ్చేసరికి బ్లాక్ కలర్. టోటల్ శారీ అంతా కూడా మనం చూసినట్లయితే మనకు వచ్చేసి ఏంటంటే క్రీమ్ కలర్ శారీ అనమాట. మొత్తం కూడా మనకి క్రీమ్ కలర్ ఇచ్చారు. బోర్డర్స్ వచ్చేసి మనకి 2 కలర్ కాంబినేషన్ లో బోర్డర్ ఉంటుంది. పళ్ళులో కూడా మనం 2 కలర్స్ తీసుకున్నాం కదా, మెరూన్ కలర్ అలాగే బ్లాక్ కలర్. ఇక్కడ షోల్డర్ పార్ట్ వచ్చేసరికి మనకి మెరూన్ కలర్ ఇచ్చారు. కింద వచ్చేసి మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్. రెండు వైపులా కూడా మనకి కలర్స్ వేరియేషన్ ఉంది. ఈ మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి ఒక బాక్స్ మనకి మెరూన్ కలర్ తీసుకున్నారు, ఒక బాక్స్ మనకి బ్లాక్ కలర్ తీసుకున్నారు. ఈ మెరూన్ కలర్ పైన మనకి జరీతో ఇక్కడ పైన ఏదైతే బోర్డర్ లో డిజైన్ చూసామో ఆ బాక్సెస్ లో మనకి డిజైన్ ఒక బాక్స్ లాగా ఇచ్చి సేమ్ డిజైన్ ని దాంట్లో క్రియేట్ చేశారు. ఓకే. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది అనమాట, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా. ఈ శారీకి మనకి బ్లౌజ్ ఏంటంటే సేమ్ డిఫరెంట్ గా పళ్ళు టైప్ లో బ్లౌజ్ ఇచ్చారండి. ఓకే. పళ్ళు ఏదైతే ఇచ్చారో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అదే డిజైన్ తో మనకి సేమ్ బ్లౌజ్ ఇచ్చారు. ఓకే. మనకి లేదు అనుకుంటే అది తీసేసి మనం ప్లెయిన్ బ్లౌజ్ ఏదైనా వేసుకొని ఇది పళ్ళు సైడ్ ఉంచుకోవచ్చు. ఓకే. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి మనకి 8000 పడుతుంది. నెక్స్ట్ శారీ ఇది కంచి లైట్ వెయిట్ డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ పళ్ళు 1 మీటర్ తీసుకున్నారు. అక్కడ కూడా మనం చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి ఒక గోల్డ్ కలర్ తో మనకి ఒక ఫ్లవర్ అండ్ లీఫ్ బోర్డర్ ని ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బేస్ వచ్చేసి చిన్న చిన్న డాట్స్ లాగా మనకి జిగ్జాగ్ లాగా తీసుకొని దానిపైన బిగ్ లీఫ్స్ ఇచ్చారనమాట. ఓన్లీ జరీతోనే మనకి లీఫ్ డిజైన్ ఇచ్చారు. ఈ బోర్డర్ ఏదైతే ఉంటుందో సేమ్ బోర్డర్ ని మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేస్తాము. ఇక్కడ పైన శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఆరెంజ్ కలర్ శారీకి బోర్డర్స్ వచ్చేసరికి మనకి షోల్డర్ పార్ట్ బోర్డర్ వచ్చేసి గోల్డ్ కలర్ జరీతో చిన్న బోర్డర్ ఇచ్చారు. దానిపైన మనకి టెంపుల్ టైప్ లో ఒక బోర్డర్ ఉంటుంది. మళ్ళీ వచ్చేసి మనకి క్రాస్ లైన్స్ గోల్డ్ కలర్ జరీతో ఇచ్చారు. కింద వచ్చేసి ఒక వేవ్ లాగా ఇచ్చి మళ్ళీ దానికి మనకి ఒక డాట్ లాగా డిజైన్ ఇచ్చారు. ఇది ఓన్లీ షోల్డర్ పార్ట్ బోర్డర్ వస్తుంది. సేమ్ బోర్డర్ మనకి కింద కూడా కంటిన్యూ చేశారు. ప్లస్ దానికి ఎక్స్ట్రా మనకి స్కర్ట్ బోర్డర్ ఇచ్చారు. అది కూడా మనకి పర్పుల్ కలర్ తీసుకొని దానిపైన మనకి గోల్డ్ కలర్ టిష్యూ ఇచ్చారు. టిష్యూ పైన మనకి ప్యారెట్స్ తో ఒక పికాక్స్ తో మనకి ఒక బోర్డర్ ఇచ్చారనమాట. అది కూడా బ్లూయిష్ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. పింక్ కలర్ తో మనకి లీఫ్ చిన్న చిన్న బర్డ్స్ డిజైన్ కట్ వర్క్ బర్డ్స్ ఇచ్చారు. మళ్ళీ ఈ పర్పుల్ కలర్ మీద మనకు వచ్చేసి టెంపుల్ టైప్ డిజైన్ ఉంటుంది. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి ఈ ఆరెంజ్ కలర్ మీద 2 కలర్ కాంబినేషన్స్ తో మనకి బుటీస్ తీసుకున్నారు. లీఫ్ డిజైన్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ సేమ్, మళ్ళీ ఇంకోటి వచ్చేసి మనకి బ్లూయిష్ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి లీఫ్ ఇచ్చారన్నమాట. టోటల్ ఇది కూడా మనకి జరీ మెటీరియల్ కదండి, షైనింగ్ ఉంది. ఓకే. టోటల్ శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఇలాగే బుటీస్ అనేవి దగ్గరగా ఆల్ ఓవర్ ఉంటుంది అనమాట. ఓకే. బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ వస్తుంది. పళ్ళు కలర్ కాంబినేషన్ అలాగే మనకి బోర్డర్ కలర్ కాంబినేషన్ ఉంది కాబట్టి సేమ్ అదే బ్లౌజ్ మనకి ఇచ్చారు. హ్యాండ్స్ కూడా మనకి బోర్డర్ లో ఏదైతే మనం షోల్డర్ లో చూసామో అదే బోర్డర్ ని మనకి ఇచ్చారనమాట. అంటే జరీ లైన్స్ మిస్ చేసి మిగిలిన బోర్డర్ ని కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 9000 పడుతుంది. నెక్స్ట్ శారీ కూడా మనకి కళాక్షేత్ర పట్టేది బ్లాక్ కలర్ వచ్చింది. పళ్ళు చూసినట్లయితే ఓన్లీ పళ్ళు 1 మీటర్ కూడా మనకి ఏంటంటే బ్లాక్ కలర్ తీసుకున్నారనమాట. దానిపైన మనం చూసినట్లయితే సర్కిల్స్ పోల్కా డాట్స్ టైప్ లో మనకి బిగ్ సైజ్ లో గోల్డ్ కలర్ జరీతో మనకి పోల్కా డాట్స్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే హాఫ్ అండ్ హాఫ్ లాగా ఉంటుంది అనమాట. పై పార్ట్ వచ్చేసి మనకి ఏంటంటే సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్
మిక్స్ అవడం వల్ల మనకి ఈ బోర్డర్ వస్తుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి మెహందీ గ్రీన్ కలర్ తీసుకున్నారు, ప్లెయిన్ ఇచ్చారు. కింద వచ్చేసి మనకి టెంపుల్ టైప్ డిజైన్స్ 2 సైజెస్ టెంపుల్ తీసుకొని మనకి ఒక బోర్డర్ లాగా ఇచ్చారనమాట. అది బ్లాక్ అండ్ మెహందీ గ్రీన్ మిక్స్ అయ్యే చోట మనకి ఈ డిజైన్ ని కంటిన్యూ చేశారు. కలర్ అనేది చేంజ్ వచ్చిన చోట మనకి ఆ టెంపుల్ డిజైన్ అనేది క్రియేట్ చేశారు. కింద వచ్చేసి మనకి ఏంటంటే బ్లాక్ మీద మనకి సర్కిల్స్ లాగా డిజైన్ వస్తుంది. సేమ్ పళ్ళు డిజైన్ ని మనకి ఇచ్చారనమాట. ఈ కింద బోర్డర్ చూసినట్లయితే మనకి షోల్డర్ లో చిన్న బోర్డర్ ఇచ్చారు. ఓకే, అలాగే మనకి కింద వచ్చేసి కొంచెం బిగ్ సైజ్ లో బోర్డర్ తీసుకున్నారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. మరి ఈ 2 కలర్స్ వచ్చిన కాంబినేషన్ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో? బ్లౌజ్ కూడా మనకి బ్లాక్ వస్తుంది. అంటే పళ్ళు టోటల్ గా బ్లాక్ ఇచ్చారు కాబట్టి ఓకే. దానికి ఏంటంటే లైట్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో మనం పైపింగ్స్ ఏమైనా చేయించుకున్నట్లయితే బాగుంటుంది. పైన సేమ్ బోర్డర్ అండి, చిన్న బోర్డర్ ఏదైతే ఇచ్చారో శారీలో అదే బోర్డర్ కంటిన్యూ చేశారు. కింద చూసినట్లయితే మనకి కొంచెం బిగ్ బోర్డర్ ఇచ్చారు కదా, అదే బోర్డర్ వచ్చింది. ఈ శారీ కాస్ట్ 8500. నెక్స్ట్ శారీ వచ్చేసి లైట్ కలర్, లైట్ లంగావోని టైప్ కలర్ శారీ అండి. ఓకే, లైట్ కలర్ లోనే మనకి లంగావోని స్టైల్ వచ్చింది. టోటల్ గా ఫుల్ కాంట్రాస్ట్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ తో పళ్ళు ఇచ్చారు. పళ్ళు వచ్చేసి మనకి ఒక 1 మీటర్ ఇచ్చినా కూడా కలర్ఫుల్ గా బ్రైట్ కలర్ ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి మనకి చిన్న చిన్న లీఫ్ డిజైన్ ఇచ్చారు. ఒక ఆరో మార్క్ టైప్ లో డిజైన్ ఉంటుంది. వచ్చేసి కట్ వర్క్ స్టైల్లో మనకు ఒక లీఫ్ బార్డర్ ఉంటుంది అనమాట. బేస్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ జరీతో క్రాస్ లైన్స్ ఇచ్చారు. దాని మీద మనకి లీఫ్ బార్డర్ ఉంటుంది. సేమ్ ఆరో మార్క్ డిజైన్ ఉంటుంది. ఈ బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ మనకి పళ్ళు 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ అంతా మనకి పింక్ ప్లెయిన్ మీద ఒక బంచెస్ లాగా మనకి మ్యాంగోకి ఒక టర్నింగ్ క్రీపర్ లాగా మనకి లీఫ్ డిజైన్ ఇచ్చారు. ఈ బంచెస్ ఒక 4 తీసుకున్నారు మనకి పళ్ళు పార్ట్ లో. పళ్ళు వచ్చేసి మనకి అలా ఉంటుంది. ఇది వచ్చేసి 2.5 మీటర్ వరకు మనకి వైట్ కలర్ కాంబినేషన్. లంగావోని స్టైల్ 2.5 మీటర్ వరకు మనకి క్రీమ్ కలర్ వస్తుంది అనమాట. క్రీమ్ కలర్ వచ్చేసి మనకి బార్డర్స్ వచ్చి చిన్న డబల్ షేడ్ బార్డర్ ఒకటి ఇచ్చారు. దాని కింద మనకి గోల్డ్ కలర్ జరీ బార్డర్ ఉంటుంది. ఈ బార్డర్ మనకి శారీ 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. సేమ్ కలర్ కాంబినేషన్ పింక్ అండ్ గోల్డ్ తోనే మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేస్తాం. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే ఇక్కడ బుటీస్ వచ్చేసరికి మనకి 2 కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారు. పింక్ అండ్ గోల్డ్ తీసుకున్నారు, గ్రీన్ అండ్ గోల్డ్ తీసుకున్నారు. ఓకే, అంటే 2.5 మీటర్స్ మనకి మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ పైనే ఉంటుంది. తర్వాత ఫ్రిల్ ఓన్లీ మనకి ఇది ఫ్రిల్ పార్ట్ అండి. ఫ్రిల్ పార్ట్ మొత్తం కూడా మనకి పళ్ళు కలర్ కాంబినేషన్ పింక్ తీసుకున్నారు. దానికంతా కూడా మనకి బిగ్ బంచెస్ లాగా మనకి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఆల్ ఓవర్ మనకి క్రీపర్స్ లాగా డిజైన్ గోల్డ్ కలర్ తో వచ్చింది. ఇక్కడ కూడా కలర్ చేంజ్ వచ్చిందండి. మనకి అక్కడ చూసినట్లయితే లైట్ బేబీ పింక్ ఉంటుంది కదా, ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ మిడిల్ పార్ట్ లో ఏ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్ తో చిన్న పైపింగ్ స్టైల్లో ఉంటుంది. బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ పింక్ వస్తుంది, కాంట్రాస్ట్ వస్తుంది మనకి. ఓకే, దానికి మనం ఏదైనా కానీ వర్క్ చేయించుకున్నా కూడా క్రీమ్ కలర్ తో వర్క్ చేయించుకోవాలి. థ్రెడ్ వర్క్ చేయించుకుంటే ఇంకా బాగా కనిపిస్తుంది. మొత్తం కూడా మనకి రాణి పింక్ కలర్ కాంబినేషన్ లో ప్లెయిన్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 7300. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది డిజైనర్ శారీ అన్నమాట. ఓకే, ఇప్పటి వరకు మనం పట్టు వెరైటీ చూసాం కదా, ఇది వచ్చేసి మనకి టోటల్ గా ఫుల్ ఫాలింగ్ మెటీరియల్, దట్టు మనకి డిజైనర్ శారీ. బోర్డర్ వచ్చేసి మనకి కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు. మనకి ఎక్కువగా డిజైనర్స్ అనగానే రా సిల్క్ బోర్డర్స్ చూస్తూ ఉంటాము. ఇది వచ్చేసి లైట్ గ్రే కలర్ కాంబినేషన్ సాటిన్ బోర్డర్ తీసుకున్నారు. దానిపైన మనకి చిన్న స్టోన్ వర్క్ తో ఒక బోర్డర్ ఇచ్చారన్నమాట. మ్యాంగో టైప్ లో లీఫ్ బోర్డర్ ని ఇచ్చారు మనకి. ఈ బోర్డర్ మనకి శారీ 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. షోల్డర్ పార్ట్ లో హ్యాంగ్ అయ్యే పార్ట్, ఈ 2 పార్ట్ లో మనకి బోర్డర్ ఉంటుంది. ఈ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే 2 షేడ్స్ ఉంటాయి. పైన వచ్చేసి మనకి లైట్ బ్లూ కలర్, కింద వచ్చేసి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ షేడ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 3 స్టోన్స్ ని మనకి చిన్న చిన్న బంచెస్ లాగా డిజైన్ చేశారు. ఓకే, ఓన్లీ స్టోన్ వర్క్ మాత్రమే ఇచ్చారు మిడిల్ పార్ట్ లో. కింద బోర్డర్ చూసినట్లయితే మనకి ఇక్కడ వచ్చేసి లేస్ నెట్ బోర్డర్, గ్రే కలర్ అండ్ మ్యాంగో ఫ్లవర్ డిజైన్ వచ్చేటట్లు మనకి. అంటే ఇక్కడ ఏ కలర్ అయితే బోర్డర్ తీసుకున్నారో ఆ బోర్డర్ కలర్ కాంబినేషన్ తో మనకి కింద లేస్ నెటెడ్ బోర్డర్ ఇచ్చారు. బిగ్ సైజ్ లో ఉంటుంది ఇది. ఇది వచ్చేసి మనకి బోర్డర్ కూడా కింద సాటిన్ బోర్డర్, బ్లూ కలర్ కాంబినేషన్, డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారన్నమాట. మనకి 2 బోర్డర్స్ కూడా గ్రే బ్లూ కలర్ కాంబినేషన్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి సాటిన్, కింద బోర్డర్ ఏదైతే మనం తీసుకున్నామో సేమ్ అదే కలర్, డార్క్ కలర్ కాంబినేషన్, అదే మెటీరియల్ ని మనకి బ్లౌజ్ ఇచ్చారన్నమాట. సాటిన్ క్రేప్ వస్తుంది. బోర్డర్ వచ్చేసి షోల్డర్ పార్ట్ లో ఉన్న గ్రే కలర్ కాంబినేషన్ సాటిన్ తీసుకొని 1 లైన్ మనకి స్టోన్ లైన్ లాగా ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 3350. నెక్స్ట్ సారీ
నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది కూడా మనకి డిజైనర్ శారీ, బ్లాక్ అండ్ గ్రీన్ షిఫాన్ మెటీరియల్ వస్తుంది మనకి. పైన బోర్డర్ చూసినట్లయితే మనకి పిటాయి వర్క్ తో ఉన్నటువంటి సిల్వర్ బోర్డర్ ఇచ్చారు, లోపల మనకి సీక్వెన్స్ వర్క్ వస్తుంది. కింద వచ్చేసి టోటల్ గా మనకి వెల్వెట్ బోర్డర్ ఇచ్చారు, బ్లాక్ కలర్ కాంబినేషన్స్ తో వెల్వెట్ బోర్డర్ ఇచ్చారు. ఆ బోర్డర్ పైన కూడా మనం చూసినట్లయితే ఓన్లీ షోల్డర్ పార్ట్ మాత్రం మనకి ఫ్రంట్ వచ్చేటట్లు ఇట్లా ఫ్రంట్ వచ్చే విధంగా మనకి ఒక డిజైన్ ఇచ్చారు సెపరేట్ గా. అది కూడా ఏంటంటే మనకి ఇక్కడ వచ్చేసి మోతీ వర్క్ అలాగే సిల్వర్ మొత్తం మనకి జర్దోజీ వర్క్ అంతా కూడా మనకి దీంట్లో ఒక 2 ప్యాచెస్ ని మనకి ఆపోజిట్ గా ఒక లీఫ్ టైప్ లో మనకి డిజైన్ ఇచ్చారు. కింద బోర్డర్ చూసినట్లయితే మనకి సేమ్ పైన ఉన్న బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ అక్కడ మనకి 2 బంచెస్ ని మనకి ఒక బంచ్ గా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి సింగిల్ బంచెస్ ని మనకి బోర్డర్ సారీ అంతా కూడా ఈ బంచెస్ అనేది కంటిన్యూ అవుతాయి మనకి మొత్తం సారీ అంతా కూడా. ఈ పైన చూసినట్లయితే షోల్డర్ పార్ట్ హాఫ్ వరకు మనకి ప్లెయిన్ బ్లాక్ షిఫాన్ మెటీరియల్ ఉంటుంది. కింద వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ తో లైన్స్ లాగా మనకి కింద హాఫ్ వరకు డిజైన్ ఉంటుంది అన్నమాట. టోటల్ శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఇలాగే లైన్స్ టైప్ లో శారీ ఫ్రిల్ పార్ట్ లో కూడా సేమ్ డిజైన్ స్టైలిష్ గా ఉంది. శారీ మొత్తం కూడా గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తో స్టైలిష్ గా ఇచ్చారు. బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాం. దీనికి బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది, రన్నింగ్ బ్లౌజ్. మనం గ్రీన్ కానీ బ్లాక్ కానీ ఏదైనా ప్లెయిన్ తీసుకొని బోర్డర్ దానికి వేసుకున్నట్లయితే ప్లెయిన్ వస్తుంది. సేమ్ బోర్డర్, కాకపోతే ఎటువంటి ప్యాచెస్ ఇవ్వలేదండి దీనికి. మనకి శారీలో ఉన్న ప్యాచెస్ ఇవ్వకుండా ఓన్లీ ప్లెయిన్ బోర్డర్ మాత్రమే ఇచ్చారు. సేమ్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. ఈ శారీ కాస్ట్ 3350. నెక్స్ట్ శారీ ఇది కూడా మనకి డిజైనర్ శారీ, దట్ లంగావోని స్టైల్ అన్నమాట. ఓకే, మెటీరియల్ షిఫాన్ మెటీరియల్. ఓకే, డార్క్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ పళ్ళు తీసుకున్నారు. ఓకే, బోర్డర్స్ వచ్చేసరికి మనకి గోల్డ్ పైపింగ్ వచ్చి బ్లూ కలర్ పైపింగ్, కింద వచ్చేసరికి మనకి ఒక నెట్టెడ్ టైప్ లో మనకి వచ్చేసి గోల్డ్ కలర్ అంటే కొంచెం ఎంబోజ్ లుక్ ఉండే విధంగా మనకి ఒక బోర్డర్ ఇచ్చారు. కింద వచ్చేసి బ్లూ కలర్ రా సిల్క్ పైన మనకి డ్రాప్ డిజైన్ ఒకటి, అలాగే టెంపుల్ టైప్ డిజైన్ లో మనకి డిజైన్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఓకే, మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే రాయల్ బ్లూ కలర్ షిఫాన్ మెటీరియల్ తీసుకున్నారు. ఆ షిఫాన్ పైన మనం చూస్తే ఒక లీఫ్ బంచ్ లాగా మనకి ఫ్లవర్ ఇచ్చి లీఫ్ అవుట్ లైన్ అంతా కూడా లీఫ్స్ వచ్చేటట్లు డిజైన్ చేశారు. ఓన్లీ గోల్డ్ కలర్. ఓకే, ఈ బోటీస్ అనేవి మనకి 2.5 మీటర్ వరకు దగ్గరగా ఉంటుంది. 2.5 మీటర్స్ తర్వాత మనకి షిమ్మర్ ఇచ్చారు. జార్జెట్ షిఫాన్ కి మనకి షిమ్మర్ మిక్స్ గోల్డ్ కలర్ అన్నమాట, గోల్డ్ కలర్ షిమ్మర్ ఇచ్చారు. దానికి కింద బోర్డర్ చూసినట్లయితే మనకి హెవీగా డిజైన్ ఉంటుంది అనమాట. సెల్ఫ్ కలర్ కాంబినేషన్ కానీ హెవీ డిజైన్ ఇచ్చారు. అంటే మనకి గోల్డ్ కలర్ జరీతో మనకి వచ్చేసి స్కర్ట్ బోర్డర్ లాగా మొత్తం మనకి డిజైన్ ఇచ్చారు అనమాట. మ్యాంగో డిజైన్ అలాగే మనకి లీఫ్ డిజైన్ ఉంటుంది. ఈ బోర్డర్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది మనకి. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ వస్తుంది, షోల్డర్ కలర్ కాంబినేషన్ మనకి. బ్లూ కలర్ ఏదైతే ఉందో సేమ్ కలర్ కాంబినేషన్ తో మనకి కూడా మనకి కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ 3400. నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మనకి కోటా అండి, మనకి అస్సాం కోటా. ఓకే, పల్లూస్ అంటూ మనకి డిఫరెంట్ గా మిడిల్ లో ఇచ్చారు సెపరేట్ కలర్. మనకి దీనికి సెపరేట్ గా పల్లూస్ అంటూ ఈ కోటాస్ ఏమి రావన్నమాట మనకి. ఓకే, ఇది వచ్చేసి బోర్డర్ చూసినట్లయితే మనకి బ్లాక్ కలర్ తో రా సిల్క్ బోర్డర్ చిన్నది ఇచ్చారు, కింద గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ మనం చూసినట్లయితే షోల్డర్ పార్ట్ లో ఒక 1/2 మీటర్ దాకా మనకి ఏంటంటే పీచ్ కలర్ కోటా తీసుకొని సెల్ఫ్ వీవింగ్ మనకి ఫ్లవర్ బుటీస్ ఇచ్చారనమాట. ఈ బుటీస్ అంతా ఈ బోర్డర్ అంతా మనకి ఇదే కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి క్రీమ్ కలర్ తీసుకున్నారు. క్రీమ్ కలర్ మీద మనకి బ్లాక్ కలర్ ప్రింట్ ఇచ్చారనమాట. మొత్తం కూడా మనకి బేస్ అంతా బ్లాక్ ఉంటుంది, దాని మీద ఫ్లవర్ ప్రింట్ ఉంటుంది మనకి. కింద వచ్చేసి మనకి కొంచెం బిగ్ సైజ్ లో సేమ్ పైన ఏదైతే కలర్ కాంబినేషన్ తీసుకున్నామో పీచ్, అదే డిజైన్ ని మనకి కంటిన్యూ చేశారనమాట. టోటల్ మనకి శారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది. శారీ మిడిల్ లో కలర్ వేరియేషన్ ఉంటుంది, ఫుల్ శారీ మనకి ఇలాగే వస్తుంది. ఈ బ్యూటిఫుల్ కలర్ఫుల్ కాంబినేషన్ శారీకి బ్లౌజ్ ఏమి ఇచ్చారు? బ్లౌజ్ గోల్డ్ అండి. మనకి బోర్డర్ ఏదైతే మనం గోల్డ్ ఉంటుందో సేమ్ అదే మెటీరియల్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కి వచ్చేసరికి బ్లాక్ కలర్ రా సిల్క్ బోర్డర్, చిన్న బోర్డర్ ని మనకి స్లీవ్స్ కి ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 1800 పడుతుంది. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది మనకి చందేరి సిల్క్, బాటిల్ గ్రీన్ అండ్ పింక్ మిక్స్ డబల్ షేడ్ ఉంటుంది మనకి మెటీరియల్. బోర్డర్స్ చూసినట్లయితే మనకి పైన గోల్డ్ కలర్ 2 సైడ్స్ ఇచ్చి మిడిల్ లో మనకి పింక్ కలర్ ఇచ్చారు. ఈ పింక్ కలర్ బోర్డర్ మనకి త్రోట్ శారీ 2 సైడ్స్ కూడా అంటే కలర్ కాంబినేషన్ చేంజ్ ఉంటుంది. పైన పింక్ ఉన్న ప్లేస్ లో కింద గ్రీన్ ఉంటుంది. సేమ్ బోర్డర్ ని మనకి కంటిన్యూ చేస్తారన్నమాట. పళ్ళులో వేరియేషన్ పళ్ళు అంటే మనకి సపరేట్ గా ఇవ్వకుండా ఒక చిన్న జరీ బోర్డర్, దానికి 2 సైడ్స్ కూడా మనకి పింక్ కలర్ డార్క్ మజంతా పింక్ కలర్ తో 2 లైన్స్ ఇచ్చారు 2 సైడ్స్. పైన పింక్ కలర్ ఇచ్చారు కదా బోర్డర్,
కింద గ్రీన్ కలర్ వస్తుంది మనకి. ఓకే, గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో ఉంది. దీంతో పాటు ఎక్స్ట్రా ఇంకొక బోర్డర్, ఎక్స్ట్రా మనకి టర్నింగ్ బోర్డర్ ఉంటుంది. అంటే మనకి లోటస్ ఫ్లవర్స్ అనేవి మనకి సిల్వర్ కలర్ లో తీసుకున్నారు. ఇక్కడ క్రీపర్ అంతా కూడా మనకి లీఫ్ పార్ట్ అంతా కూడా గోల్డ్ ఇచ్చేసి దానికి మిడిల్ లో మనకి సిల్వర్ కలర్ తో చిన్న చిన్న డిజైన్ ఇచ్చారనమాట. ఇది టర్నింగ్ బోర్డర్. మనకి త్రోట్ శారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మనకి డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇది షోల్డర్ పార్ట్ లో మనం చూసినట్లయితే కింద ఏవైతే లోటస్ ఫ్లవర్స్ చూసామో అవే లోటస్ ఫ్లవర్స్ ని మనకి గోల్డ్ కలర్ లో చిన్న చిన్న బుటీస్ గా తీసుకొని మిడిల్ లో సిల్వర్ కలర్ తో బుటీ ఇచ్చారు. ఇది 2.5 మీటర్ వరకు హెవీగా ఉంటుంది. ఫిల్ పార్ట్ లో చూసినట్లయితే మనకి హాఫ్ వరకు రెగ్యులర్ శారీ లాగా హాఫ్ వరకు కంటిన్యూ ఉంటుంది. బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ మనకి ప్లెయిన్ వస్తుంది, గ్రీన్ కలర్ శారీ బేస్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. రన్నింగ్ బ్లౌజ్, కాకపోతే దాని మీద డిజైన్ ఉండదు. అంటే మనకి ఇది వచ్చేసి 2 సైడ్స్ కూడా మనకి ఏ బోర్డర్ కావాలన్నా హ్యాండ్స్ కి యూజ్ చేసుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 1700 పడుతుంది. నెక్స్ట్ సారీ నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది జూట్ సిల్క్ అండి. ఇది బోర్డర్స్ చూసినట్లయితే మనకి ఇక్కడ వచ్చేసి మనకి పింక్ కలర్ రా సిల్క్ తీసుకొని దానిపైన మనకి థ్రెడ్ వర్క్ లైన్స్ ఇచ్చారన్నమాట. కింద వచ్చేసి క్రీమ్ కలర్ రా సిల్క్ తీసుకొని దానిపైన పిటాయి వర్క్ విత్ స్టోన్ అండ్ మోతీ వర్క్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అంటే దీనికి మనకి సపరేట్ గా బోర్డర్స్ అనేది ఏమి ఇవ్వకుండా జస్ట్ ఈ బోర్డర్ నే మనకి 3 సైడ్స్ కంటిన్యూ చేశారు. లీఫ్ డిజైన్ అంతా కూడా మనకి మ్యాటీ వర్క్ ఉంటుంది. ఈ టోటల్ శారీ అంతా కూడా ఏంటంటే 2.5 మీటర్ వరకు మనకి దగ్గరగా ఉంటుంది మ్యాటీ వర్క్ తో. ఫిల్ పార్ట్ లో కూడా చూసినట్లయితే సేమ్ మ్యాటీ వర్క్ ని మనకి హాఫ్ వరకు డిజైన్ చేశారు. సేమ్ గ్యాప్స్ మెయింటైన్ చేశారు. కాకపోతే ఏంటంటే మనకి పైన కనిపించదు కాబట్టి వదిలేసి కింద మాత్రమే మనకి 3 లైన్స్ ని ఇచ్చారనమాట. ఈ సారీకి బ్లౌజ్ మనకి బోర్డర్ ఏదైతే మనం పింక్ తీసుకున్నామో సేమ్ అదే కలర్ కాంబినేషన్స్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. బట్ దీని బోర్డర్ కూడా మనకి సేమ్ బోర్డర్, సేమ్ సారీలో ఏదైతే బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. కాకపోతే బోర్డర్ కలర్ కాంబినేషన్ తో ఫుల్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత? 3500. నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మనకి ఖాదీ సిల్క్ వస్తుంది. ఖాదీ సిల్క్ మెటీరియల్. పైన బోర్డర్ చూసినట్లయితే మనకి థ్రెడ్ బోర్డర్ యూజ్ చేస్తాం. ఇక్కడ రెడ్ వచ్చేసి దానిపైన మనకి గ్రీన్ కలర్ తో ఫ్లవర్ అండ్ లీఫ్ డిజైన్ ఇచ్చారు. కింద వచ్చేసి మనకి రెడ్ మీద మనకి గోల్డ్ కలర్ జెరీ లైన్స్ డాట్స్ టైప్ లో బోర్డర్ 2 సైడ్స్ ఇచ్చారు. కింద వచ్చేసి గ్రీన్ కలర్ రా సిల్క్ పైపింగ్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఇది వచ్చేసి మనకి ఏంటంటే మిడిల్ పార్ట్ అంతా కూడా ఈ ఖాదీ జూట్ మీద మొత్తం కూడా మనకి క్రాస్ లైన్స్ డిజైన్ ఇచ్చారనమాట. జరీతో మనకి కార్నర్ నుంచి పళ్ళు దగ్గర నుంచి చూసినట్లయితే స్టార్ట్ చేశారు. మనకి కార్నర్స్ నుంచి మనకి ఒక క్రీపర్ ఇచ్చారు. గోల్డ్ కలర్ తో మనకి ఫ్లవర్ డిజైన్ అండ్ క్రీపర్స్ ని మొత్తం కూడా మనకి ఇలా క్రాస్ గా ఇచ్చారు. ఈ క్రాసెస్ కి మిడిల్ లో మనం చూసినట్లయితే ఒక డైమండ్ లాగా మనకి గోల్డ్ కలర్ జరీతో చిన్న చిన్న బుటీస్ లాగా డిజైన్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 2.5 మీటర్ వరకు మనకి ఇలా క్రాస్ లైన్స్ ఉంటుంది. హాఫ్ వరకు ఫ్రిల్ పార్ట్ లో చూసినట్లయితే హాఫ్ వరకు మనకి నీ పార్ట్ వరకు ఇలాగే డిజైన్ ఉంటుంది. సేమ్ డిజైనే, కాకపోతే ఏంటంటే మనకి ఫుల్ ఇవ్వకుండా హాఫ్ పార్ట్ మాత్రమే కవర్ చేశారు. సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది శారీ మొత్తం కూడా. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ గ్రీన్ కలర్ వస్తుంది. గ్రీన్ కలర్. సో మనకి గ్రీన్ కలర్ రా సిల్క్ మెటీరియల్ బ్లౌజ్ ఇచ్చి సేమ్ బోర్డర్స్. దీంట్లో కూడా మనకి ఏంటంటే కలర్ చాయిస్ ఉంటుంది. కలర్ చాయిస్ ఇది రెడ్ కలర్ కదా, దీనికి మనకి బ్లాక్ ఉంటుంది, ఇంకోటి పింక్ కలర్, బేస్ కలర్స్ చేంజ్ అవుతాయి. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి మనకి 2700. నెక్స్ట్ వెరైటీ ఇప్పుడు దాకా మనం శారీస్ చూసాము. ఇది వచ్చేసి మనకి లంగా ఓనీ సెట్స్. ఓకే, హాఫ్ సారీస్. ఓకే, ఇక్కడ మనకి బెల్ట్ పార్ట్ లో చూసినట్లయితే గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్ తో మనకి ఒక బోర్డర్ ఇచ్చారు, జూట్ బోర్డర్. ఇది వచ్చేసి మనకి కలీస్ కూడా కొంచెం బిగ్ సైజ్ లో మనకి ప్లీట్స్ తీసుకొని మనకి మొత్తం కూడా జార్జెట్ చాలా స్మూత్ ఉంటుంది, ఫాలింగ్ ఉంటుంది, జార్జెట్ మెటీరియల్ తీసుకున్నారు. కింద బోర్డర్ చూసినట్లయితే మనకి స్కర్ట్ బోర్డర్ లాగా చాలా బిగ్ సైజ్ లో మనకి బోర్డర్ ఇచ్చారు. అది కూడా టోటల్ మనకి వెల్వెట్ తీసుకున్నారు. ఎల్లో కలర్ కి కాంట్రాస్ట్ బ్లూ కలర్ ఇచ్చారు. బ్లూ కలర్ కాంబినేషన్ లో వెల్వెట్ తీసుకొని దానిపైన మొత్తం కూడా మనకి పిటాయి వర్క్ అలాగే సిల్వర్ కలర్ జరీ వర్క్ తో మనకు ఒక బిగ్ బంచెస్ లాగా మనకి డిజైన్ ఇచ్చారు. రోజెస్ బంచ్. ఇది వచ్చేసి మనకి మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. కింద బోర్డర్ వచ్చేసి మనకి బెల్ట్ పార్ట్
పార్ట్ లో ఏదైతే బోర్డర్ చూసామో సేమ్ అదే డిజైన్ ని మనకి కింద కూడా మనకి కంటిన్యూ చేశారనమాట. లంగా మొత్తం కూడా మనం చూసినట్లయితే ఫుల్ కాంట్రాస్ట్ గా మనకి జార్జెట్ అండ్ బ్లూ కలర్ వెల్వెట్ తో మనకి డిజైన్ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. సేమ్ బోర్డర్ ఏదైతే మనం బెల్ట్ పార్ట్ లో తీసుకున్నామో అదే మెటీరియల్ మనకి బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కి వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్స్ తో మనకి హ్యాండ్స్ ఇచ్చారు. టూ సైడ్స్ కూడా కింద మనకి ఏదైతే బంచెస్ ఇచ్చారో మనకి స్కర్ట్ బోర్డర్ మోడల్ గా సేమ్ అదే బంచ్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ వచ్చింది. ఓనీ వచ్చేసి మనకి రెడ్ కలర్, ఎందుకంటే మనకి ఇక్కడ కింద వచ్చేసి పైపింగ్ మనం రెడ్ కలర్ తీసుకున్నాము, అందుకని కాంట్రాస్ట్ గా మనకి ఎల్లోకి రెడ్ కలర్ ఇచ్చారనమాట. అది కూడా మనకి జార్జెట్ లో ఇచ్చారు. మనం రెగ్యులర్ గా నెట్టెడ్ లో చూస్తూ ఉంటాం కదా, ఇది వచ్చేసి జార్జెట్ తో మనకి ఓనీ బెనారస్ జార్జెట్ ఓనీ ఇచ్చారనమాట. మనకి ఫుల్ కాంట్రాస్ట్ వస్తుంది. ఎప్పుడు నెట్టెడ్ మెటీరియల్స్ చూస్తాం, ఇదేంటంటే మనకి బనారస్ మెటీరియల్ తో రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ కి గోల్డ్ కలర్ తో చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. బోర్డర్ వచ్చేసరికి రా సిల్క్ బోర్డర్ బ్లూ కలర్, దానికి క్రాస్ లైన్స్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. కింద ఒక లేస్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి ఓనీ 4 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. 4 సైడ్స్ సేమ్ బోర్డర్. ఈ హాఫ్ సారీ కాస్ట్ ఎంత? 5400. నెక్స్ట్ వెరైటీ కూడా మనకి లంగా ఓని. ఇది చాలా రేర్ కలర్ కాంబినేషన్, గ్రే కలర్ నెట్టెడ్ తీసుకున్నాం అనమాట మనం. ఇది పైన చూసినట్లయితే మనకి బ్లాక్ కలర్ రా సిల్క్, దానికి మనకి థ్రెడ్ వర్క్ క్రాస్ లైన్స్ ఇచ్చారు. ఇక్కడ ప్లీట్స్ కూడా మనకి కొంచెం బిగ్ సైజ్ లోనే ప్లీట్స్ తీసుకొని మనకి లంగా అంతా ఇచ్చారు అనమాట, కలీస్ టైప్. ఇది లోపల మనం చూసినట్లయితే 1 లేయర్ అంతా కూడా మనకి బ్రాసో గ్రే కలర్ కాంబినేషన్ లోనే మనకి బ్రాసో డిజైన్ ఇచ్చారనమాట నెట్టెడ్ మీద. ఇది వచ్చేసి 1 లేయర్. కింద లేయర్ వచ్చేసరికి మనకి సాటిన్, టోటల్ గా 3 లేయర్స్ సాటిన్ ఇచ్చారు. ఈ గ్రే కలర్ కి పైన కింద చూసినట్లయితే బోర్డర్ మనకి బ్లాక్ కలర్ ఇచ్చారు. ఆ రా సిల్క్ పైన మొత్తం కూడా మనం చూసినట్లయితే క్రాస్ లైన్స్ లాగా మనకి థ్రెడ్ వర్క్ తో డిజైన్ ఉంటుంది. దీనికి బోర్డర్ వచ్చేసరికి మనకి బ్లాక్ మీద మ్యాంగో బోర్డర్ ఇచ్చారనమాట గోల్డ్ కలర్ జరీతో. ఈ బోర్డర్ మనకి లంగా 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మొత్తం అంటే సర్కిల్ ఉంటుంది కదండి, మొత్తం అంతా కూడా వస్తుంది. బ్లౌజ్ మనకి ఫుల్ వర్క్ వస్తుంది అనమాట. ఫ్రంట్ టు బ్యాక్ 2 సైడ్స్ కూడా మనకి ఇదే వర్క్ వస్తుంది. ఇది థ్రెడ్ వర్క్ మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. సీక్వెన్స్ వర్క్ తో బుటీస్ ఇచ్చారు. మన అక్కడక్కడ కూడా మనకి సీక్వెన్స్ వర్క్ ని డిజైన్ చేశారు. అంటే గ్రే కలర్ కాంబినేషన్ కి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తో బ్లాక్ కలర్ తో బ్లౌజ్ వచ్చింది. దీనికి 2 నెక్స్ కూడా మనకి ఇలా డిజైన్ ఉంటుంది. ఓనీ ఫుల్ కాంట్రాస్ట్ అండి, మనకి పీచ్ కలర్ కాంబినేషన్. అంటే మనకి దీనికి వచ్చేసి ఏంటంటే ఫుల్ కాంట్రాస్ట్ ఇచ్చారు, కొంచెం రేర్ కలర్ కాంబినేషన్ అనేసి. మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది, ఎందుకంటే స్కర్ట్ పార్ట్ లో లోపల ఇన్నర్ పార్ట్ లో మనకి లేస్ మెటీరియల్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ టోటల్ గా మనకి ప్లెయిన్ ఇచ్చారు. దీనికి బోర్డర్ కూడా మనకి సేమ్ బోర్డర్ కింద మనకి స్కర్ట్ పార్ట్ లో బిగ్ సైజ్ వచ్చింది, ఇక్కడ మనకి స్మాల్ సైజ్. ఇది 4 సైడ్స్ కూడా ఇదే బోర్డర్. ఓకే. ఈ హాఫ్ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి 5000 పడుతుంది. ఈ హాఫ్ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 5000 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఓకే భారతి గారు విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి పట్టు శారీస్, డిజైనర్ శారీస్, అలాగే హాఫ్ శారీస్లో ఉన్న ఆల్ వెరైటీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, శారీస్లో ఉన్న ఆల్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చుడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.